హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో మనం చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి, ఓకే? సో గైస్, మొదటి అప్డేట్ కనుక చూసినట్లయితే 3,000 నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఎదురుచూపులు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై నిరుద్యోగుల గంపెట ఆశలంటూ మరి ఈ రోజైతే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరి ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వము ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలకు గుడ్ బై. నెక్స్ట్, భృతి వస్తుందనే ధీమాతో అప్పులు చేసి స్టడీ సర్కిల్, లైబ్రరీ బాట. ప్రభుత్వం ఏర్పడి నెల దాటిన భృతిపై నోరు మెదపని సర్కారంటూ తెలియజేశారు యువత ఆందోళన. భృతి ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలని నిరుద్యోగుల డిమాండ్. గతంలోనూ 2,000 భృతి ఇస్తామంటూ మాట తప్పిన చంద్రబాబు 2014-19 మధ్య బాబు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,000 మాత్రమే. 2019-24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 6.38 లక్షలంటూ మరి ఈరోజు సాక్షి దినపత్రికలో అయితే రావడం అయితే జరిగింది, ఓకేనా? సో మరి ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీగా మనకు చెప్పడం అయితే జరిగింది. జనవరి 1, 2025 మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగిందండి. సో మరి దీనికోసం అయితే మనం వెయిట్ చేయక తప్పదు. కానీ జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు ఉండబోతున్నాయి ఏంటి అనేది మాత్రము ఎవరికి కూడా తెలియదు. దీనిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వవలసి ఉంటుంది. అంతేకాకుండా చాలా ముఖ్యమైనది నిరుద్యోగ భృతి, ఓకే? నిరుద్యోగ భృతి పైన కూడా చాలామంది అయితే అప్డేట్స్ అడుగుతున్నారు. దీనిపైన కూడా ఒక క్లారిటీ లేదండి. ఏపీ వాలంటీర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మరి ఏం చేస్తారనేది అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో నిరుద్యోగ ఐక్యవేదిక వారు కూడా దీనిపైనే స్పందించడం అయితే జరిగిందండి. నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు వై రామచంద్ర గారు కూడా దీనిపైన ప్రశ్నించడం అయితే జరిగింది ప్రభుత్వాన్ని. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అమలుపై ప్రభుత్వము స్పష్టత ఇవ్వాలి. గతంలో మాదిరి కాకుండా తక్షణమే భృతిని ప్రకటించాలని. ఒక నెల నోటిఫికేషన్ ఆలస్యమైన లక్షలాది మంది నిరుద్యోగుల వయోపరిమితి దాటి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారు. యువతలో లోకేష్ లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి టీడీపీ 2014-19 నోటిఫికేషన్లో ఇచ్చి కోర్టు కేసులు వేయించి అడ్డుకుని నిరుద్యోగులతో ఆడుకున్నట్లుగా కూడా ఇక్కడైతే ప్రస్తావించడం అయితే జరిగింది. మరి అంత దూరం వెళ్లకుండా ఈసారి త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కూడా ఇక్కడైతే మనము చూడవచ్చు. నెక్స్ట్, కేంద్రంలో కాదు మన రాష్ట్రంలో కూడా ఈ ఉద్యోగాలు ఉంటాయండి. క్లర్క్ కొలువుల పిలుపు అండి. బ్యాంకు ఉద్యోగార్థులకు శుభవార్త. ఐబీపీఎస్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ క్యాడర్లో కొలువు తీరే అవకాశము లభిస్తుంది. వీటికి డిగ్రీ అర్హతతోనే పోటీ పడవచ్చు. ఈ నేపథ్యంలో ఐబీపీఎస్ క్లర్క్ సిఆర్పి 14 ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్, విశ్లేషణ, ప్రిపరేషన్ తదితర వివరాలు అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. మొత్తం 6,128 ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇండియా లెవెల్లో వీటిని భర్తీ చేస్తారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జాబ్స్ ఉంటాయి. అర్హతలు మరి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. దీనికి ఇంకేం అవసరం లేదు. బ్యాచిలర్ డిగ్రీ 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితి అయితే ఇందులో ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 21. ప్రిలిమినరీ హాల్ టికెట్లు డౌన్లోడ్ 2024 ఆగస్టులో. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీలు 2024 ఆగస్టులో ఉంటాయండి.
మెయిన్ ఎగ్జామినేషన్ 2024 అక్టోబర్లో అయితే ఉంటాయి. కంప్లీట్ డీటెయిల్స్ కోసము IBPS.in అనేటువంటి వెబ్సైట్ అయితే చూడండి అంటూ అప్డేట్ అయితే ఇవ్వడము జరిగింది. సో గైస్, మరి ఆంధ్రప్రదేశ్లో ఒక డిఎస్సిని మరి ప్రభుత్వము నిర్వహించలేకపోయింది గత ప్రభుత్వము. ఈసారి కూడా మరి డిఎస్సి మెగా డిఎస్సి పైన సంతకం చేసినప్పటికీ అభ్యర్థులకు సమయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ ఇయర్ మనకు డిఎస్సి ఉండదండి, ఓకేనా. సో మనకు టెట్ అయిపోయిన తర్వాత 3 months గ్యాప్ ఇస్తామని చెప్పారు కదా. సో టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి జనవరి లేదా ఫిబ్రవరిలో మనకు డిఎస్సి ఏపీలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ తెలంగాణలో ఒక డిఎస్సి నడుస్తుంది, ఓకేనా. ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. మరియు త్వరలో మరొక డిఎస్సిని కూడా ప్రకటిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. సో గ్రూప్ 2 టీజీ గ్రూప్ 2 డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు భారీ ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము ఇదంతా చేసేది ఇన్స్టిట్యూట్కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రమే, నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో సానుకూలంగానే ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇటీవల ముఖ్యమంత్రి గారు అయితే ప్రకటించిన విషయం అయితే తెలిసిందే. మరి చూడాలి ఎలాంటి నిర్ణయం అయితే తీసుకుంటారనేది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ అండి. సో ప్రతిరోజు కూడా ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.